శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 3వ సర్గలోకి వచ్చాం. ఆంజనేయ స్వామి లంకానగరంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఆయన ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటూ వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు ఆయనకి ఎవరు ఎదురవుతారో అన్నది ఇవాల్టి సర్గలో తెలుసుకుంటాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. సలంబ శిఖరే లంబే లంబతో యద సన్నిధే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః. నిశిలంకాం మహాసత్వో నివేశ కపికుంజరః రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణపాలితాం శారదాంబుధర ప్రఖ్యైః భవనైరుపశోభితాం సాగరోపమనిర్ఘోషాం సాగరానిలసేవితాం సుపుష్టుబలసంఘస్తాం యథైవ విటపావతీం చారుతోరణనిర్యూహాం పాండురద్వారతోరణాం. ఇంకా మిక్కిలి ప్రజ్ఞావంతుడైనటువంటి మహాబలపరాక్రమ సంపన్నుడైనటువంటి ఆ హనుమంతుల వారు త్రికూటాచలం మీద లంకానగరం ఉంటుంది అని మొదట్లో మనం చెప్పుకున్నాం. అలాగా 3 శిఖరాల మీద ఉన్నటువంటి ఆ లంకానగరం తాలూకు ఉత్తర ద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళారు. ఒక మహానగరం గాని లేక దుర్గం గాని ఎలా ఉంటాయి అంటే అనేక రకాల దుర్గాలు ఉంటాయి. దుర్గము అంటే అడ్డుగా ఉండేది అని అర్థం. ఇది జలదుర్గం కావచ్చు, లేకపోతే వనదుర్గం కావచ్చు. జలదుర్గం ఏంటయ్యా? ఇంకో ఇప్పుడు చెప్పుకున్నటువంటి లంకానగరం జలదుర్గం, చుట్టూతా నీటి చేత ఆవరించబడి ఉంటుంది. అలాగే మునిగిపోయినటువంటి ద్వారకా నగరం కూడా జలదుర్గమే. అది కూడా చుట్టూతా సముద్రంతో ఆవరించబడి ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి లంకానగరాన్ని ఈయన లోపలికి వెళ్ళారు. అక్కడ అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి వనాలన్నీ కనబడుతున్నాయట. ఆ రావణాసురుడు పరిపాలించేటువంటి లంకానగరంలో ఉన్న అద్భుతమైన వనాలని చూస్తున్నారు. అలాగే తెల్లని భవనాలు, ఎక్కడో ఆకాశంలో వేళ్లాడుతున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి భవనాలు, అనేక అంతస్తుల భవనాలను చూశారు. అలా ఉన్నటువంటి ద్వారబంధాలు, ఆ కోటగోడలకు ఉన్నటువంటి ద్వారబంధాలు కూడా బలమైనటువంటి చెక్కలతో చేయబడి ఉన్నాయి. వాటి మీద రకరకాలైనటువంటి చిత్రాలు, ఏనుగులు, లతలు ఇలాంటివన్నీ చెక్కబడి ఉన్నాయి. భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీం వా తాం సవిద్యుద్ఘనాకీర్ణం జ్యోతిర్గణ నిషేవితాం మందమారుత సంచారాం యథేంద్రశ్యామరావతీం. భోగవతీ నగరము పాతాళంలో ఉంటుంది, నాగుల యొక్క నగరం. ఆ నగరం చాలా అందంగా ఉంటుందిట. అలాగే అత్యంత విషపూరితాలైనటువంటి సర్పాలన్నీ కూడా ఆ నగరానికి కాపలా కాస్తూ ఉంటాయి. అలాగా ఈ లంకా నగరం కూడా చాలా గొప్పవాళ్ళైనటువంటి రాక్షసుల చేత కాపలా కాయబడుతోంది. ఇంకా బాగా చెప్పాలంటే ఇంద్రుడి యొక్క నగరమైనటువంటి అమరావతి ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే ఆ నగరంలో రాత్రిపూట వెలుగుతూ ఉన్నటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపాలన్నీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల్లా కనబడుతున్నాయట. శాతకుంభేన మహత ప్రాకైరేణ అభిసంవృతాం
కింకిణి జాలఘోషాభి పతాకాభిరలంకృతాం. ప్రతి భవనానికి కూడా ఒక పతాకం ఉంది, వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని చూపించేటువంటి పతాకం. ఆ పతాకాలకి చిన్న చిన్న చిరుగంటలు కట్టబడి ఉన్నాయి. పతాకం ఇలా ఊగుతూ ఉంటే ఆ గంటలు శబ్దం చేస్తూ ఉంటాయి. ఆసాద్య సహసా హృష్ట ప్రాకారం అభిపేదివాన్ విస్మయా విష్టహృదయ పురీమాలోక్య సర్వతః. ఆ లోపల ప్రాకారాన్ని ఎక్కి చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయాట ఆంజనేయ స్వామి. జాంబూనతమయైర్ద్వారై వైఢూర్య కృత వేదికై. బంగారంతో చేయబడినటువంటి ద్వారాలు కనబడుతున్నాయి, వైఢూర్యాలతో చేయబడినటువంటి కూర్చునేటువంటి వేదికలు కనబడుతున్నాయి. చూడండి, పార్కుల్లో మనకు బెంచీలు పెడతారు కదా, అలాంటి బెంచీలు ఇక్కడ నాపరాలతో పెడతారు, అక్కడ వైఢూర్యాలతో పెట్టారు. వజ్రస్ఫటిక ముక్తాభి మణి కుట్టిమ భూషితై తప్తహాటక నిర్యూహై రాజతామల పాండురై. ఇంకా పుటం పెట్టబడినటువంటి బంగారంతో చేయబడినటువంటి అనేక వస్తువుల్ని అక్కడ చూస్తున్నాడు ఆయన. చెప్పాను కదండి, స్వర్ణలంక అంటారు దాన్ని. వైఢూర్యకృత సోపానై స్ఫాటికాంతరపాం సుభిః చారు సంజవనోపేతై కమివోత్పత్తితై శుభై క్రౌంచ బర్హిణ సంకిష్టై రాజహంస నిషేవితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వతః ప్రతినాదితాం. అక్కడ అనేక రకాలైనటువంటి కొలలు కనబడ్డాయి. సామాన్యంగా ఒక కొలను ఉందనుకోండి, దానిలోకి దిగడానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్లన్నీ కూడా స్ఫటికాలతో చేయబడి ఉన్నాయట. కొలం లోపల ఉన్నటువంటి తామ్ర పువ్వులకి అడుగున ఏం కావాలి? మట్టి, ఇసుక, ఇవన్నీ కావాలి. నీళ్లలో తామర మొగ్గ, తామర తూడు తేలుతుంది, తామర చెట్టు నీళ్లలో తేలుతుంది, మట్టితో ఉండాల్సిన అవసరం లేదు దానికి. ఆ అడుగు భాగం అంతా కూడా ముత్యాలు పోసారట. మనం ఇసుక పోసే స్థాయిలో ముత్యాలు పోసి ఈ స్ఫటికాలతో చేయబడిన మెట్లు దానికి పెట్టారు. దీన్ని బట్టి ఆలోచించినా సరే ఆ లంకా నగరం ఎంత గొప్పదో తెలుస్తోంది. వస్వౌకసారా ప్రతిమాం తాం వీక్ష నగరీం తతః కమివోత్పత్తితాం లంకాం జహర్ష హనుమాన్ కపి. ఆకాశంలోంచి వేళ్లాడుతుందా అన్నట్లుగా భావించారట ఆయన. ఎంతో సంబరపడ్డాట ఆ లంకా నగరాన్ని చూసి. తాం సమీక్ష పురీం రమ్యాం రాక్షసాధిపతే శుభాం అనుత్తమాం బుద్ధియుతాం చింతయామాస వీర్యవాన్. పురాల్లోకెల్లా అత్యుత్తమైనటువంటి పురం అది. అలాగే అత్యంత గొప్ప వాళ్ళకి సంబంధించినటువంటి లంకా నగరాన్ని రావణాసురుడు తన స్వాధీనం చేసుకున్నాడు. అలాంటి దుర్మార్గ మనస్తత్వం కలిగినటువంటి రావణాసురుడు హయాంలో ఆ లంకా నగరం ఉంది కదా అనుకున్నాడు ఆయన. నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్. ఈ నగరాన్ని బలంతో వశం చేసుకోవడం ఎవరి వల్ల కాని పని. రక్షితా రావణ బలై ఉద్యతాయుధ ధారిభి. అనేక రకాల శస్త్రాస్త్రాలతో ఉన్నటువంటి రావణాసురుడు యొక్క సైన్యాన్ని ఓడించడం అంటే ఇది కలలో కూడా అనుకోవడానికి వీల్లేదు. కుముదాంగర్యోర్వాపి సుషేణస్య మహాకపే ప్రసిద్ధేయం భవేద్ భూమి మైంద వివిధయోరపి వివస్వత్తనూజస్య హరేశ్చ కుశపర్వణ రక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్. ఇంతకు ముందు ఆయన కొంతమంది పేర్లు చెప్పుకున్నాడు. ఎవరి పేర్లు చెప్పాడు? ఈ లంకానగరంలోకి రావాలంటే మా మహారాజు అయినటువంటి సుగ్రీవుడు రాగలడు, అంగదుడు రాగలడు, నీలుడు రాగలడు అని ఇలా కొన్ని పేర్లు చెప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళా లంకానగరం చూసిన తర్వాత వాళ్లే కాదు, మరికొంతమంది కూడా ప్రయత్నం చేస్తే ఇక్కడ దాకా వస్తారు. వాళ్ళు ఎవరి పేర్లో చెప్తున్నాడు? కుముదుడు, అంగదుడు, సుషేనుడు, అలాగే మైందుడు, వివిధుడు, అలాగే వివస్వత్తనూజుడు అంటే సుగ్రీవుడు, హరి. హరి అన్నది మళ్ళీ విష్ణుమూర్తి పేరు కాదండి. హరి అన్న మాట ఒక మహావానరవీరుడి యొక్క పేరు. కుశపర్వణుడు, వృక్షుడు, కేతుమారుడు, నేను మాత్రమే ఇక్కడికి రాగలుగుతాం అనుకున్నాడు ఆయన. సమీక్షతు మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపి. ఒక్కసారి రామచంద్రమూర్తి వారి యొక్క పరాక్రమాన్ని, లక్ష్మణస్వామి పరాక్రమాన్ని మనసులో తలుచుకుని పర్వాలేదు ఏదో రకంగా ఇక్కడికి రాగలుగుతాం అనుకున్నాడు ఆయన. తాం రత్నభనోపేతాం కోష్టాగారావతంసకాం యంత్రాగార స్తనీం బుద్ధాం ప్రమదాం ఇవ భూషితాం. ఆ లంకానగరం అంతా కూడా
ఒక స్త్రీలా కనబడుతోందట ఆయన కంటికి. తాం నష్టతిమిరాం దీప్తై భాస్వరైశ్చ మహాగ్రహై నగరీం రాక్షసేంద్రస్య సదదర్శ మహాకపి. ఎప్పుడైతే చీకట్లు పోగొట్టడానికి, అప్పుడు సూర్యాస్తమానం అనంతరం కొంచెం ఇంకా దీపాలు వెలగవు, అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల వెలుగుతాయి. అలా వెలుగుతూ ఉన్నటువంటి దీపాలు క్రమక్రమంగా వాటి యొక్క కాంతులు పెరుగుతున్నాయి. అలా పెరుగుతూ ఉన్నటువంటి కాంతులతో ఉన్నటువంటి లంకా నగరాన్ని చూశాడు ఆయన. అథ సాహరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. ఆ లంకా నగరాన్ని అధిష్టాన దేవతగా ఉండేటువంటి లంకిణీదేవి అలా లోపలికి వస్తూ ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి మీద ఒక కన్ను వేసి ఉంచింది, వీడెవడో లోపలికి వస్తున్నాడు అని. సాతం హరివరం దృష్ట్వా లంకాం రావణ పాలిత స్వయమేవోద్భిత తత్ర వికృతాన దర్శన. ఎప్పుడైతే అతను ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాడో వెంటనే ఆ లంకా నగరాన్ని కాపాడేటువంటి ఆ లంకిని అప్పటిదాకా అదృశ్య రూపంలో ఉన్నది తన యొక్క స్థిత ప్రజ్ఞతో ఉన్నటువంటి రూపంతో పైకి లేచింది. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోరతిష్ఠిత ముంచమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. ఇంకో అడుగు ముందుకేస్తుంటే గట్టిగా అహంకారం చేసి ఆంజనేయ స్వామిని ఆపింది ఆవిడ. ఆపి ఇలా అడుగుతోంది, కస్త్వం తేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణాన్ ధరంతి తే. నీ బొందులో ప్రాణాలు ఉండాలంటే నువ్వు ఎవడవో, ఇక్కడికి ఏ పని మీద వచ్చావో ఇవన్నీ నాకు చెప్పు అంది ఆవిడ. నశక్యం ఖల్వియం లంకా ప్రవేశం వారత్వయా రక్షితా రావణ బలై అభిగుప్తా సమంతర. అనేక రకాల చోట్ల దాక్కున్నటువంటి ఈ రావణాసురుడు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించుకుని నీవు లోపలికి వెళ్ళలేవు అని చెప్పింది ఆవిడ. అదతాం అబ్రవీద్వీరో హనుమాన్ అగ్రస్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. సరే, నువ్వు అడగడం బాగానే ఉంది, కానీ అసలు ఇలా అడగడానికి నువ్వెవరు అని అడిగాడు. ఆవిడేమడిగింది, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అని అడిగింది. అసలు ఇలా అడగడానికి నువ్వెవరు అని అడిగాడు. కాత్వం విరూపణయన పురద్వారే వతిష్టసి కిమర్థం చాపి మా అమృద్వా నిర్భర్సయసి దారుణ. ఇలా నన్ను బెదిరిస్తున్నావేంటి, ఈ ద్వారం దగ్గరే నువ్వెందుకున్నావు, అసలు నీ సంగతి ఏంటో చెప్పు అని అడిగాను. హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం. పరుషమైనటువంటి మాటలను ఉపయోగిస్తూ కొంచెం కర్ణకఠోరంగా ఉండేటువంటి గొంతుతో ఆ ఆంజనేయ స్వామి వారికి సమాధానం చెప్తోంది లంకిణి. అహం, జాగ్రత్తగా వినండి ఈ చెప్పేటువంటి శ్లోకాన్ని. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరి ఇమాం. మహాత్ముడైనటువంటి రావణాసురుల వారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ లంకా నగరాన్ని నేను కాపలా కాస్తున్నాను అంది ఆవిడ. ఏముంది, మహాత్ముడైనటువంటి రావణాసురుడు, ఇది గుర్తుపెట్టుకోండి. నశక్యామాం అవజ్ఞాయ ప్రవేశం నగరే త్వయా అద్య ప్రాణై పరిత్యక్త స్వప్ససే నిహతో మయా. నన్ను దాటి ముందుకు వెళ్ళడం ఎవడి వల్ల కాదు, నువ్వు అలా గనక వెళ్ళదలుచుకుంటే నా చేతిలో నీ చావు మూడుతుంది అని చెప్పింది. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా సర్వతః పరిరక్షామి ఏత్తత్తే కథితం మయా. నేను ఈ లంకా నగరానికి అధిష్టాన దేవత అయినటువంటి లంకిణిని, నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను నేను ఎవరో అంది ఆవిడ. సరే, మరి ఆవిడేమో అక్కడెక్కడో తాడి చెట్టు అంతెత్తులో ఆవిడ, ఈయన ఎంత ఉన్నాడు, మన ఇంట్లో తిరిగేంత పిల్లంత ఉన్నాడు, మరి ఆవిడతో మాట్లాడాలంటే మామూలుగా కుదరదు కదా. లంకా యావచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ యత్నవాన్ సహరిశ్రేష్ఠ స్థిత శైల ఇవాపర. ఆవిడ ఎదురకుండానే మరి ఒక పర్వతంలో నిలబడ్డాడు ఈయన. నిలబడి సతాం స్త్రీ రూప వికృతాం దృష్ట్వా వానరపుంగవ అవభాషేధ మేధావి సత్వవాన్ ప్లవగర్షభ. ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదంగా మాట్లాడేట ఆయన. ఆవిడేమో గట్టిగా మాట్లాడుతోంది. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణాం ఇత్యర్థం య సంప్రాప్త పరం కౌతూహలం హిమే. మా వాళ్ళందరూ చెప్పుకోగా విన్నాను, ఈ లంకా నగరం చాలా అందంగా ఉంటుందట కదా, అందుకని ఒక్కసారి ఈ లంకా నగరాన్ని అంతటినీ కూడా ఒకసారి చుట్టబెట్టేసి వచ్చేస్తానే అన్నాడు.
వనాన్యుపవనానిహ లంకాయా కాననాని చ సర్వతో బృహముఖ్యాని ద్రష్టుమాగమనం. ఈ లంకానగరంలో ఉన్నటువంటి వనాలు, ఉపవనాలు, ఇక్కడ ఉన్నటువంటి మహాభవనాలు ఇవన్నీ చాలా బాగుంటాయని విన్నాను, అవన్నీ ఒకసారి చూసొచ్చేస్తానే అన్నాడు. తస్యా తద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. ఇవన్నీ వింది ఆవిడ. వినేప్పటికల్లా పాపం నెమ్మదంగానే చెప్పాడు, కానీ ఆవిడకు మండిపోయింది. పరుషమైనటువంటి మాటలతో మాట్లాడుతున్నారట. మాం అనిర్జతి దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం న సత్యం అద్యతే ద్రష్టం పురీయం వానరాధమా. ఓ వానరాధముడా, నన్ను గెలవకుండా లంకానగరంలోకి నువ్వు ఎలా వెళ్తావు? నన్ను గెలవాలి కదా, నువ్వు చూడాలి అంటే అందావిడ. తతస్సక్కపిశార్దూలః తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీం ఇమాం భద్రే పునర్యాసే యథాగతం. ఓ లంకిణి, నువ్వు అన్నది నిజమే, నిన్ను గెలవాలి, కానీ కొంచెం నువ్వు ఒప్పుకుంటే జాగ్రత్తగా చూసి ఎలా వచ్చిన వాడిని అలా విడిపోతాను అన్నాడు ఆయన. తతకృత్వా మహానాదం సావై లంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాళయామాస వేగిత. దాంతో ఆవిడ రెండో మాట సమాధానం చెప్పకుండా ఈ చేతితోటి ఆయన యొక్క వక్షస్థలం మీద గట్టిగా చేతితో తోశారు. ఆయన 4 అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు ఆయన. తతస్సక్కపిశార్దూలో లంకయా తాడితో భృశం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ. మనం అనుకోనటువంటి దెబ్బ తగిలితే మనకి ఒక్కసారిగా కంపం వస్తుంది. ఆ కంపాన్ని తట్టుకోవాలంటే గట్టిగా అరుస్తాం మనం. అలాగే గట్టిగా అరిచాడు ఆయన. తతస్సంవర్తయామాస వామహస్తస్య సోంగుళి ముష్టినాం అభిజాగరిణం హనుమాన్ క్రోధమూర్ఛిత. దాంతో ఆలోచించాడు ఆయన, ఏం చెయ్యాలి? అది లంకిని మాత్రం కుడి చేత్తో కొట్టింది గట్టిగా. ఈయన ఆలోచించాడు, స్త్రీ బాల వృద్ధుల్ని సంవరించకూడదు, వాళ్ళు ఏం చేసినా సరే, స్త్రీలని, బాలులను, వృద్ధులను. అందుకని కుడి చేతికి ఎడం చేతికి వేగంలో తేడా ఉంటుందా అని ఉండదా? ఉంటుంది. అందుకని ఎడమ చేతి పిడికిలు బిగించాడు ఆయన. ముష్టినాభిజగానైనా హనుమాన్ క్రోధమూర్ఛిత. స్త్రీ చేతి మన్యమానైనా నాతి క్రోధం స్వయం కృత. ఎదురుకుండా ఉన్నది రాక్షసైన ఆడది కాబట్టి ఆవిడ మీద ఎక్కువ కోపాన్ని చూపించలేదట ఆయన. సాధుతేన ప్రహారేణ విఫలాంగి నిశాచరి. ఎప్పుడైతే ఆవిడ యొక్క వక్షస్థలాన్ని పిడికిలతో గుద్దారో దెబ్బకి మొత్తం శరీరం తాలూకు పట్లన్నీ ఊడిపోయి కింద పడిపోయింది. పపాత సహసా భూమో వికృతానదర్శన తతస్తు హనుమాన్ ప్రాజ్ఞ తాం దృష్ట్వా వినిపాతితాం కృపాం చకార తేజస్వి మన్యమానః స్త్రియంతు తాం తతో వై భృశ సంవిఘ్నా లంకాసా గద్గదాక్షరం. ఎప్పుడైతే కిందనటువంటి లంకిని చూశాడు ఆయన, నువ్వు స్త్రీవి కాబట్టి నిన్ను ఇలా నేను చేశాను, అదే వేరే వాడవనా తోడైనా అయితే ఈ పాటికి నా దెబ్బకి చచ్చిపోతాడు అని చెప్పాడు ఆయన. ఉవాచ గర్భితం వాక్యం హనుమంతం ప్రబంధమం ప్రసీద సుమహాబాహో ఉత్తరాయ స్వహరిసత్తమా. ఓ మహానుభావ, నన్ను రక్షించు అందావిడ. సమయే సౌమ్యతిష్టంతి సత్వంతో మహాబలాః అహం తు నగరీ లంకా స్వయమేవ ప్రబంధమా. ఓ మహానుభావ, గొప్పవాళ్ళందరూ కూడా ధర్మానికి కట్టుబడి ఉంటారు. మనకి గొప్ప బలం ఉండడం గొప్ప కాదండి, వెనకాల గొప్ప బలగం ఉండడం గొప్ప కాదు, మనం ధర్మంగా ఉండడం గొప్ప, ధర్మాన్ని నిలపడం గొప్ప. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ స్లోగన్ ఏంటి? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే దాని చేత నువ్వు రక్షించబడతావు అని. అలాగా ఆ కారణం వల్ల నీలాంటి వాడు అలాంటి వాడు కాబట్టి నన్ను నీవు వధించలేదు అందావిడ. నిర్జితాహం త్వయా వీరా విక్రమేణ మహాబల ఇదంతు తథ్యం శృణువై బ్రవ్యతాం మే హరీశ్వర. నీ చేత నేను ఓడించబడతానన్న సంగతి నాకు తెలుసు, ఎందుకో చెప్తాను విను. స్వయం భువా పురారక్తం వరదానం యథా మమ యథా త్వాం వానరకశ్చిత్ విక్రమాత్ వశమానయేత్. ఓ లంకిణి, నిన్ను నేను లంకానగరానికి కాపలాగా ఉండడం కోసం సృష్టించాను. ఎప్పుడైతే నీవు ఒక వానరుడి చేతిలో నిర్జించబడతావో తదా త్వయా విజ్ఞేయం రక్షసాం భయమాగతం. ఆ క్షణం నుంచి లంకానగరంలో ఉన్నటువంటి రాక్షసులకు భయం అంటే ఏంటో తెలుస్తుంది అన్నట్టు ఆయన.
సహిమే సమయ సౌమ్య ప్రాప్తో వ్యతవదర్శనాత్. ఇంకో నిన్ను చూసిన తర్వాత బ్రహ్మదేవుల వారు చెప్పిన మాట నిజమైంది. స్వయం భూ భేద సత్వో నస్తి వ్యతిక్రమ సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మన. ఆ పరమేశ్వరైనటువంటి బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఎప్పుడూ కోల్పోదు కదా, అందువల్ల సీతా నిమిత్తం నువ్వు వచ్చావని నాకు తెలిసింది. అందులోనూ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి సీత. ఇంతకుముందు ఏముంది ఈవిడ? మహానుభావుడంది, మహాత్ముడంది. అంటే మహానుభావులు గనక వాళ్ళ చెయ్యి తగిలితే మనలో ఉన్నటువంటి అనేక తత్వాలన్నీ పోయి బుద్ధి సెటరేట్ అవుతుంది. ఈ లంకినంత ముందు మహాత్ముడంది, ఇప్పుడు దురాత్ముడంది. చూసారా? అంటే మహానుభావులు చేయి పడితే అలాగే ఉంటుంది. తర్వాత రక్షసాం చైవ సర్వేషాం వినాశ సౌపాగత తత్ప్రవిశ్య హరిశ్రేష్టాపురీం రావణ పారితాం విచ్చస్త సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి. ఈ రాక్షసులకు చావుకాలం వచ్చింది, అందువల్ల నువ్వు ఆనందంగా లంకానగరంలోకి వెళ్ళి నువ్వు ఏమేం చేయదలుచుకున్నావో అవన్నీ చెయ్యి అంది. ప్రవిశ్య శాపోపహతాం హరి ఈశ్వర శుభాం పురీం రాక్షస ముఖ్యపాలితాం యదృచ్ఛయాత్వం జనక ఆత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథాసుఖం. శాపానికి గురైనటువంటి ఈ లంకానగరం, రావణాసురుడు పరిపాలించేటువంటి ఈ లంకానగరాన్ని నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు, నువ్వు ఏమేమి చేయదలుచుకున్నావో అవన్నీ చెయ్యవచ్చు అంది ఆ లంకిని. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి వారు ఒక అడుగు ముందుకేసి తర్వాత ఏం చూస్తారో ఏం చేస్తారో మనం రేపటి రోజున చెప్పుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.